వెల్కమ్ టు N24 న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని తన నివాసంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి కూడా పాల్గొని పూలేకు నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చూపిన దారిని అందరూ అనుసరించాలని నాయకులు సూచించారు. ఈ సందర్భంగా పూలే ఆలోచనలకు ముందుగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ భావోద్వేగంగా సాగింది. పూలే వారసత్వం నేటికి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బయటకు వెళ్లడంపై ఆ పార్టీ నాయకులు స్పందించారు. జీవన్ రెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం, అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల ప్రభావంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరైంది కాదని నగేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కన్నతల్లితో పోల్చుతూ దానిపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. జీవన్ రెడ్డి వెళ్లిపోవడం వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. పార్టీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరింత శక్తివంతంగా పనిచేస్తారని తెలిపారు. నిన్న ఏదైతే జగిత్యాల పట్టణానికి గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా వారి యొక్క సహచర ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారి దగ్గరికి చీకటి ఒప్పందం ఏదైతే గతంలో నుంచి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చివాట్లు, విష ప్రచారం, అదేవిధంగా విఘ్నత లేని మాటలు మాట్లాడడం జరిగిందో, జీవన్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి, వారితో ఉన్న బీఆర్ఎస్ బృందానికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికి కూడా సూచిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా జీవన్ రెడ్డి గారు కలవడం జరిగింది. దీని వెనుక చాలా పెద్ద ఆంతర్యం దాగుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి గతంలో ఏ పార్టీలో లేనంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 14 సార్లు భారతదేశంలోనే బీఫామ్ పొందిన నేత ఎవరన్నా ఉన్నారు అంటే జగిత్యాలకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీకి గతంలో దశా దిశ చూపిన వ్యక్తిగా వారు ఉండే. మరి ఈ రోజు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గారి మత్తులో పడి వారు కాంగ్రెస్ ని విచ్చలవిడిగా మాట్లాడుతా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు పార్టీలో ఉండాలా పోవాలా అన్నది పెద్దలుగా మీరు నిర్ణయించుకొని పోవాల్సిన అవసరం ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది. గంజాయి విక్రేత యాసిడ్ ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రణయ్ ధైర్యంగా ముందుకు వచ్చారు. ముందుగా నిఘా పెట్టి స్థానిక యువకుడి సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే యాసిన్ కానిస్టేబుల్ పై తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రణయ్ వెనక్కు తగ్గకుండా నిందితుడిని పట్టుకుని ఉంచారు. స్థానిక పోలీసులు వచ్చే వరకు అతన్ని విడిచిపెట్టకుండా కట్టుదిట్టంగా నియంత్రించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ధైర్యం అందరినీ ఆకట్టుకుంది. స్థానికులు కూడా ఆయన్ను అభినందించారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లాలో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఐ లవ్ ములుగు వద్ద పోషణ్ పక్వాడా అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను కలెక్టరేట్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ప్రారంభించారు. పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చంద్రకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. మహిళలు, పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏప్రిల్ 23 వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ అమ్మలు, అదే విధంగా డిడబ్ల్యూఎస్, సూపర్వైజర్స్, ఆల్ డిపార్ట్మెంట్ అంతా కూడా పిల్లలతో కలిసి నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా పోషకాహార విలువలు లేనటువంటి పోషకాహార లోపంతో చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్నారు. మనం తిండి తింటున్నాం కానీ దాంట్లో బలమైనటువంటి పోషక విలువలు లేవు. మనం నీళ్లు తాగుతున్నాం కానీ ఆ నీళ్లలో కావలసినటువంటి మినరల్స్ లేవు. ఇట్లా ఒక చప్పటి దాన్ని తింటున్నాము. అదే కాకుండా పిల్లలకు చిన్న వయసులోనే జింక్ ఫుడ్,
తర్వాత రకరకాల బయట ఫుడ్ తీసుకొచ్చి ఏదో ఆపత్తికి పిల్లలకు ఏదో నడిపిద్దాంలే అని పెడుతున్నారు. కానీ అది చిన్నతనంలోనే ప్రాణాంతకం అవుతుంది, తెలియకుండానే వాళ్ళకు మనం విషం ఎక్కించినట్టు బయట ఫుడ్ పెడితే. కాబట్టి మనము ఇక్కడ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం సందర్భంగా కూడా ఇవాళ ప్రతి తల్లి తన చేతులతోటి వండి. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ లో రాజగోపాల్ నగర్ వాసులు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న స్టేటస్ క్వో నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 1980లో 495 ఎకరాల్లో 4000 ప్లాట్లు కొనుగోలు చేసినప్పటి నుంచి ముఖ్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే రేవంత్ ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించిందని సంతోషం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఎదురు చూసిన న్యాయం ఇప్పుడు లభించిందని అన్నారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సీఎం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తెలీదు, అంతకుముందు కూడా రంగనాథ్ గారు వచ్చినప్పుడు ముఖ్యం వచ్చి వీళ్ళందరూ ఫేక్, వాళ్ళు నిజమైన వాళ్ళని చెప్తున్నారండి. మాకేమవసరం అండి ఇంత ఎండలో వచ్చి ఇదేం పేపర్ చూడండి, ఇది సేల్డ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మా అందరి తరఫున. కనీసం ఇది చేసి మాకు ఒక దారి చూపించి మాకు చేశారనుకోండి, శతకోటి వందనాలు చెప్తామండి రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి. 84లో ఉన్న ప్లాట్స్ ఇవి. అప్పటి నుంచి 40 years నుంచి మేము ఇది కష్టపడుతూ ఉన్నాము దీనికోసము. గవర్నమెంట్కి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా అర్జీ పెట్టినా ఏం లేదు. హైదరాబాద్ గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తించి కేసు అనేది గవర్నమెంట్కి మాతో ఉంది కాబట్టి దీన్ని క్లియర్ చేసి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి. స్టేటస్ కో ఆర్డర్ ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇలా. అయితే అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు ఈ ల్యాండ్ ఖాళీ అవుతుంది, మాకు పొజిషన్ రైట్స్ వస్తాయి, కోర్టులో చూసుకోవచ్చు అని ఒక ధీమాతోని క్రాకర్స్ కాల్చాము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 1.40 కోట్ల ప్రభుత్వ నిధులను మృత పోలీసు ఉద్యోగుల వివరాలను దుర్వినియోగం చేసి నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా దోచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంపై ఏసీపీ వసాల సతీష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, రిటైర్డ్ అధికారి మునిరామయ్యతో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. నిందితులు నకిలీ ఖాతాలు సృష్టించి ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కమిషనర్ గౌసాలం తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి సహించబోమన్నారు. 5% మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు కన్స్పైర్ చేసి 3 డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకుని వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూపించారు. బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్ ఇన్ IFMIS పోర్టల్. జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్ గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్ గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. వరంగల్ పోలీసులు సెల్ టవర్ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ లో 5గురిని అదుపులోకి తీసుకురాగా 2 పరారీలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈ గ్యాంగ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బ్యాటరీలు దొంగిలించి మహారాష్ట్రలో అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం 14 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండ అనంతసాగర్ కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. దేవన్నపేట టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ కేసు ఛేదనలో పోలీసు దర్యాప్తు కీలక పాత్ర పోషించింది. ప్రాంతంలో నేరాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. అట్లాగే శివాజీని ఉన్నాడు, ఇతను డీజిల్ సప్లై చేస్తారు సెల్ టవర్స్ కి. అందుకే వీళ్ళందరూ కూడా అది ఇన్సైడర్స్ లాగానే ఉన్నారు. వీళ్ళకి తెలుసు దట్ అక్కడ టవర్స్ దగ్గర సిస్టమ్ ఏముంటది, ఎట్లా ఉంటది. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, ఒక టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బ్యాటరీస్ ఉంటాయి కానీ అన్ని తీసుకోకుండా 1-2 బ్యాటరీస్ అట్లా వాళ్ళు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి వాటి బ్యాటరీస్ ని ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో అక్కడ అమ్ముకుంటున్నారు. వీళ్ళకి తర్వాత మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్, దాన్ నరసింహ, దాన్ అశోక్, వీళ్ళందరూ కూడా నల్గొండ వాళ్ళే. వీళ్ళు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్, వీళ్ళతోటే కలుసుకున్నారు. అండ్ అంతా ఇట్లా ప్లానింగ్ చేసుకొని 144 బ్యాటరీస్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. టోటల్ అంతా కలిపి 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. అమీన్పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇళ్లలో బాధితులు ఉన్నప్పటికీ అధికారులు కూల్చివేతలు ఆపకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబాలు ఒక్కసారిగా ఇళ్లను ఖాళీ చేయాల్సి రావడంతో చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నిర్వహణలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలలో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు. అరగంట టైం ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు? మంట ఊరితో వచ్చారా? పొద్దున 6 వచ్చి కాదు చేయమంటారు. నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. అసలు ఎవరు ఇన్ఫార్మ్ చేసి 100 మంది పోలీసులు వచ్చేయం కాదు. మనిషి చంపేస్తారు, చంపేయండి పోనీ. చంపేయండి వచ్చి ఇక్కడ నిలబడతా. మనిషి నిలబడితే మనిషి కొడతావు నువ్వు. అడిగన్నా అయితే నేను ఎవరు చూపించాను నా కొడుకు. మనిషి అక్కడ మొత్తం చూడండి. అమెరికా ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఎటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా వేల సంఖ్యలో పోలీసులు, రేంజర్లు, ఆర్మీ బలగాలను మోహరించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్నారు. భద్రతా ఏర్పాట్లను అంతర్గత వ్యవహారాల మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఈ చర్చలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధుల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంచారు. Thousands of law enforcement personnel are deployed in Islamabad as well as in other twin city of Rawalpindi, and we are fully confident that this take place in very safe, secure environment. In security, there are police, rangers, as well as the army, the all security forces. I mean, all law enforcement agencies are taking part in security arrangements. Definitely, from every aspect, we did the security arrangements, and our law enforcement agencies have a capability to provide a safe, secure Pakistan as well as the safe, secure Islamabad, especially the events like this. ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో నగరాన్ని పూర్తిగా లాక్డౌన్ చేశారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకోగా JD1 బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం చర్చల తర్వాత ప్రారంభమయ్యాయి. ప్రారంభ దశలో పరోక్ష పద్ధతిలో చర్చలు జరుగుతాయి. వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్ మధ్యవర్తులు చర్చలు జరపనున్నారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు జరగనున్నాయి.